హలో అండి. అది లాస్ట్ వీడియో నేను ఏపీ ఎంసెట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చేశానండి. ఈ వీడియోలో నేను ఏ కాలేజీకి ఎంతెంత ఫీజు స్ట్రక్చర్ ఉండిద్ది, ట్యూషన్ ఫీజు కాకుండా మనం ఏ ఏ ఫీజులు కట్టాలి, ఆ డీటెయిల్స్ గురించి చెప్దామని వీడియో చేస్తానండి. యాక్చువల్గా ఇలాంటి వీడియో లేదండి. నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను. అంతా రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ర్యాంక్ ఇచ్చే తప్ప ఇలా ఫీజెస్ గురించి ఎవరు చేయలేదండి. సో నేను యాజ్ పర్ గూగుల్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అండ్ లాస్ట్ ఇయర్ యాప్స్ ఇచ్చిన ఫీ స్ట్రక్చర్ పరంగా నేను చెప్తున్నానండి. ఇది నా ఓన్ డేటా ఏం కాదండి. సో ఏపీఎస్సిహెచ్ఏ వాళ్ళు పబ్లిష్ చేశారు ఈ ఫీ స్ట్రక్చర్స్. ఈ ట్యూషన్ ఫీ స్ట్రక్చర్స్ మొత్తం వాళ్ళు పబ్లిష్ చేసినండి. వాళ్ళ పరంగా నేను చెప్తున్నానండి. సో మీరు కౌన్సిలింగ్కి పెట్టుకుంటున్నప్పుడు ఫస్ట్ మీరు ఆ పర్టికులర్ కాలేజ్కి ఫీ స్ట్రక్చర్ ఎంత తెలుసుకోవాలండి. ఎందుకంటే అండి మనం వన్స్ జాయిన్ అయిపోయిన తర్వాత ఆ కాలేజీలో మనకి ఫీజు చూస్తే కొన్ని కాలేజీలు 1,05,000 కూడా ఉందండి. పర్ ఇయర్కి 1,05,000 ఫీజు స్ట్రక్చర్ కూడా ఉందండి. అండ్ కొన్ని కాలేజీలకి చాలా తక్కువ కూడా ఉందండి. సో ఆ ఫీజు గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం కోసమే ఈ వీడియో చేస్తున్నానండి. సో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో ఫస్ట్ వీడియోలోకి వెళ్తే మనం చూద్దామండి. ఫస్ట్ మనం యూనివర్సిటీస్ చూద్దామండి. యూనివర్సిటీస్ ఏ ఫీజు ఉండిద్ది, ఎంత ఉండిద్ది అని చూస్తే, అండ్ యూనివర్సిటీస్లో మీకు చెప్పాను కదండి. సో యూనివర్సిటీస్లో అయితే మనకి జేఎన్టీయూ అండి. సో జేఎన్టీయూ ఆల్ జేఎన్టీయూస్ ట్యూషన్ ఫీజు అండ్ యూనివర్సిటీలో అన్ని ఫీజులు ఉంటాయి. అన్ని ఫీజులు కలిపే ఇంతే ఉంటాయండి. అంటే మీకు ప్రైవేట్ కాలేజీలో అయితే రకరకాల ఫీజులు ఉంటాయి. చూపిస్తాను మీకు రకరకాల ఫీజులు. ఈ జేఎన్టీయూలో మీరు ఏ జేఎన్టీయూని తీసుకోండి, కాకినాడ కానివ్వండి, అనంతపురం కానివ్వండి, ఏ జేఎన్టీయూని సరే మీరు ఫీజు వచ్చేలకు 10,000 రూపాయలండి. ఇది యాప్సెల్ పబ్లిష్ చేసిన ఫీజ్ స్ట్రక్చర్ అండి. సో అండ్ యూనివర్సిటీలో మీకు ఎక్స్ట్రా ఫీజు ఏముండదు. ఉన్నా సరే మ్యాక్సిమం 1,500 2,000 రూపీస్లో ఉంటాయండి. స్పోర్ట్స్ ఫీజు, మిస్లియన్స్ ఫీజు ఏదైనా సరే అవన్నీ కూడా ఇంక్లూడ్ చేశాను ఇక్కడ నేను చెప్తున్నాను. అదే నెక్స్ట్ మీకు వచ్చేళ్ళకి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అండి. సో అది వచ్చేళ్ళకి మీకు 35,000 రూపీస్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అండి. అండ్ ఆంధ్ర యూనివర్సిటీ అండి 44,500 రూపీస్. అండ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 50,680 రూపీస్. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 93,230 రూపీస్. అంటే ఇలా ఫీజు చెప్పొచ్చో లేదు తెలియక నేను అందుకనే మీకు కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను గూగుల్లో కలెక్ట్ చేసి చెప్పింది. అండ్ ఇంకోటి చెప్తున్నాను కదండి, యాప్స్లోకి పబ్లిష్ చేస్తున్నారండి. ఆ డేటా ప్రకారం ఇస్తున్నానండి. సో ఇది యూనివర్సిటీ ఫీజెస్ అండి. సో యూనివర్సిటీలో మీరు ఈ ఫీజు కట్టుకుని సరిపోయిద్దండి. అదే మీరు ప్రైవేట్ కాలేజీకి వచ్చేళ్ళకి అండ్ ప్రైవేట్ కాలేజెస్లో మీకు రకరకాల ఫీజెస్ ఉంటాయండి. సో వాళ్ళు మెయింటైన్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి, వాళ్ళు చెప్పే అక్రిడిటేషన్స్ బట్టి, సో రకరకాల ఫీజెస్ యాప్సే ఏపీఎస్సిహెచ్ వాళ్ళు ఫిక్స్ చేస్తారండి ఫీజు. సో వాళ్ళ ఫీజు సెక్షన్ ప్రకారం వాళ్ళ ఫీజు ఫిక్స్ అయిద్దండి. లోయెస్ట్ వచ్చేళ్ళకి మీరు నేను ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని కాలేజీలు ఫైండ్ అవుట్ చేశానండి. లోయెస్ట్ వచ్చేళ్ళకి 40,000 ఉందండి. సో 40,000 రూపీస్ నేను కాలేజ్ పేరు మెన్షన్ చేయనండి. సో జస్ట్ మీరు 40,000 రూపీస్ లోయెస్ట్ ఫీజు. అండ్ హైయెస్ట్ వచ్చేళ్ళకి 1,05,000 రూపీస్ అండి పర్ ఇయర్ అండి. ఇది పర్ ఇయర్కి 1,05,000 రూపీస్. అంటే మీరు 4 ఇయర్స్కి వచ్చేళ్ళకి 4,20,000 రూపీస్ పే చేయాల్సి వచ్చిందండి. సో ఇది ఈ 40,000 అనేది 2-3 కాలేజెస్ ఉందండి. కానీ మోస్ట్ ఆఫ్ ద కాలేజ్ ఫీజు వచ్చేళ్ళకి 43,000 ఉందండి. సో మీకు 60% కాలేజెస్కి నేను చూశాను కదండి. 60% కాలేజెస్కి 43,000 రూపాయలు ట్యూషన్ ఫీజు అండి. ఇది ఓన్లీ ఫర్ ట్యూషన్ ఫీజు కాకుండా చాలా ఫీజెస్ ఉంటాయండి. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అలానే ఈ 1,05,000 రూపాయలు అనేది ఇది కూడా ట్యూషన్ ఫీజు అండి. సో నేను 100% డివైడ్ చేస్తే 43,000కి 60% ఇస్తానండి. అండ్ 40 నెక్స్ట్ 50,000లో 51,000 53,000 అలా 60,000 అండ్ 70,000 అయ్యి ఒక 20% ఉంటాయండి. సో ఈ ఫీజెస్ అన్ని తర్వాత 10% 90,000లో ఉన్నాయండి. అండ్ రిమైనింగ్ 10% 1,05,000లో ఉన్నాయండి. సో మోస్ట్ ఆఫ్ ద కాలేజ్ ఫీజు చూసుకుంటే 43,000 రూపీస్లో ఉందండి. అండ్ మీరు పెద్ద కాలేజీలు ఏదన్నా మీరు అనుకుంటే ఆ ఫీ స్ట్రక్చర్ మీకు ఏమన్నా కావాలంటే నన్ను కమెంట్స్లో అడగనని చెప్తానండి నేను. సో మీకు నేను ఎందుకంటే అన్ని కాలేజీకి ఫీ స్ట్రక్చర్ చెప్పలేను కాబట్టి మీకు వ్యూవర్స్ ఎవరైతే కాలేజ్ చూసుకొని జాయిన్ అవుతున్నారో సో ఆ కాలేజీకి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ట్యూషన్ ఫీజు అండి, ఎస్పెషల్ ట్యూషన్ ఫీజు. రిమైనింగ్ ఫీజెస్ ఒక్కొక్క కాలేజీకి వేరే అవుతూ ఉంటాయి. నేనైతే ట్యూషన్ ఫీజే చెప్తానండి. సో రిమైనింగ్ కాలేజెస్ అప్రాక్సిమేట్గా చెప్తున్నానండి ఎంత ఉండిద్ది అనేది. సో నేను కూడా కాలేజీలో వర్క్ చేస్తాను కాబట్టి మా కాలేజీ రెగ్యులేషన్స్ ప్రకారం మా కాలేజీకి ఏంటి అండ్ ఇంకా మిగతా చుట్టుపక్కల కాలేజీ వాళ్ళు మెయింటైన్ చేసే దాని ప్రకారం నేను చెప్తున్నాను అండి. సో అక్కడ మీకు ప్రైవేట్ కాలేజీలో ట్యూషన్ ఫీజు కాకుండా మీకు ఎక్స్ట్రా ఏది ఉన్నది యూడిఎఫ్ ఫండ్ ఉండిద్దండి. ఇది కంపల్సరీ ఉండిద్దండి, యూనివర్సిటీ డెవలప్మెంట్ ఫండ్ అని.
సో ఇది యూడిఎఫ్ అంటే ఫస్ట్ ఇయర్ ఒకటే పే చేస్తారండి. 5000 రూపీస్ నుంచి 7500 రూపీస్ ఉండిద్ది. ఆ తర్వాత నుంచి 350 రూపీస్, 250 రూపీస్ ఉండిద్దండి అంతే అండి. సో ఫస్ట్ ఇయర్ ఒకటే యూడిఎఫ్ పే చేస్తారండి. నెక్స్ట్ వచ్చి యాప్సే ఫీజ్ అండి. యాప్సేకి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కదా 1500 నుంచి 3000 రూపీస్ ఉండిద్దండి. ఇది యాప్సే ఫీజ్ అని ఇదొకటి కలెక్ట్ చేస్తారండి. నెక్స్ట్ మీకు వచ్చేలేకి అప్లికేషన్ ఫీజ్ అండి. అప్లికేషన్ ఫీజ్ అంటే ఈ పేర్లు ఒక్కో కాలేజీలో ఒక రకంగా ఉంటాయండి. నేను మళ్ళీ ఇదే ఫీజ్ అనేది చెప్పలేము. ఒక్కోళ్ళు ఒకరు పెట్టుకుంటారండి. యాప్సే ఫీజు అండ్ అప్లికేషన్ ఫీజు ఒకళ్ళు చెప్పుకుంటే ఇంకోళ్ళు వచ్చి అప్లికేషన్ ఫీజులోనే మొత్తం యాప్సే ఫీజు కూడా కలిపేస్తారు. అండ్ లైబ్రరీ ఫీజు ఎక్కడ ఉండిద్దండి 10,000 రూపీస్, 2,500. సాఫ్ట్వేర్ ఫీజు అని 1000 నుంచి 2000 రూపీస్ ఉండిద్ది. అండ్ మీకు వచ్చేళ్ళకి నెక్స్ట్ స్పోర్ట్స్ ఫీజు కూడా 1000 రూపీస్ ఉండిద్దండి. అండ్ ఇక్కడ మీకు ఎగ్జామ్ ఫీజు అండి పర్ సెమిస్టర్కి ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ చెప్తానంటే 250 నుంచి 350 రూపీస్ ఉండిద్దండి, ఇంక్లూడింగ్ ప్రాక్టికల్తో కలపండి. సో మీకు పర్ సబ్జెక్ట్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 6 సబ్జెక్ట్స్ నేను సెమ్లో 6 సబ్జెక్ట్స్కి మీరు పర్ సబ్జెక్ట్కి 250 రూపీస్ వేసుకొని పే చేయాల్సి వచ్చిందండి. సో అందుకే నేను 1200 to 600 రూపీస్ ఉండేది పర్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఫీజు. యూనివర్సిటీకి మనం ఫైనల్ ఎగ్జామ్ ఫీజు పే చేసేది ఈ రేంజ్లో ఉండిద్దండి. అండ్ యూనిఫామ్, బుక్స్ చెప్పాను కదా, ఈ రకరకాలుగా ఉంటాయండి. కొంతమంది యూనిఫామ్స్ ఇస్తారు, కొంతమంది బయట తీసుకోవాల్సి వచ్చేది. బుక్స్ లైబ్రరీ బుక్ బ్యాంక్ స్కీమ్ అని ఉంటుంది. బుక్ బ్యాంక్ స్కీమ్ కొట్టుకుంటే మీరు వాళ్ళే బుక్స్ మొత్తం ఇచ్చేస్తారు. ఇలా రకరకాల స్కీమ్స్ ఉంటాయండి. సో ఓవరాల్గా ట్యూషన్ ఫీజు కాకుండా మీరు 15,000 నుంచి 25,000 ఎక్స్ట్రా కట్టాల్సి వచ్చిందండి. ఇది కాలేజీ నుంచి కాలేజీకి డిఫరెంట్ అవుతూ ఉండేది. కొంతమంది 10,000 కూడా అడగవచ్చు. సో చెప్పలేమండి. సో నేను ఓవరాల్ చెప్తున్నాను అండి, 15,000 నుంచి 25,000 మీకు ట్యూషన్ ఫీజు కాకుండా ఈ ఖర్చు ఉండేదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను కదా 60% ఆఫ్ కాలేజెస్లో 43,000 ఇస్ ద ట్యూషన్ ఫీజు అండి. సో ఈ 43,000 కాకుండా 15,000 రూపాయలు మీరు ఎక్స్ట్రా ఫీజు పే చేస్తున్నారండి. అప్పుడు టోటల్ వీళ్ళకి 58,000 మీరు స్టడీకి రిలేటెడ్గా పే చేస్తున్నారండి. ఇది కాకుండా మీరు ఆ కాలేజ్ బస్సు అయితే బస్సు సపరేట్ పే చేయాలి, హాస్టల్ అయితే హాస్టల్ సపరేట్గా పే చేయాలండి. అవి వాళ్ళ మెయింటెనెన్స్ బట్టి అది వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో ఓవరాల్గా మీరు 55,000 to 60,000 పే చేయాల్సి వచ్చిందండి. ఏ ప్రైవేట్ కాలేజీలో అయినా సరే ఎంత పే చేయాలి. కొన్ని కాలేజీలు ఏంటంటే అండి ఫీజు రింబర్స్మెంట్ ఇవన్నీ తీసుకొని కొన్ని అసలు ఈ ఫీజెస్ అన్నీ ఉండవని చెప్తారండి. ఉండొచ్చండి, అలా కూడా ఉండొచ్చు. సో వాళ్ళు ఓన్లీ ట్యూషన్ ఫీజుతో రన్ చేయొచ్చు కూడా, అలా కూడా ఉన్నాయండి కాలేజెస్. ఓన్లీ ట్యూషన్ ఫీజుతోనే పే చేసి అండి రిమైనింగ్ ఏ ఫీజు పే చేయొచ్చు కూడా ఉన్నాయి. కొన్ని కాలేజీలు కాంప్రమైజ్ అవ్వండి, అన్ని మెయింటైన్ చేయడం కోసం అన్ని కట్టాలంటారు. సో అలా డిఫరెంట్ అందుకే చెప్పాను కదా, మీరు గవర్నమెంటే మీకు 43,000 నుంచి 1,05,000 వాళ్ళు ఎందుకు ఫీజు ఫిక్స్ చేశారంటే వాళ్ళు మెయింటైన్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి ఆ ఫీజు ఫిక్స్ అవుతుందండి. కానీ మీకు ఇంకా రిమైనింగ్ ఏ డౌట్ ఉన్నా అండి, మీకు ఈ ఫీజు గురించి ఏ డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో అడిగితే నేను కంపల్సరీ రిప్లై ఇస్తానండి. అండ్ లాస్ట్ వీడియో నేను ఏపీ ఎంసెట్ వీడియో చేశానండి. నాకు 2 డేస్కే ఆల్మోస్ట్ 4,000 వ్యూస్ వచ్చినాయండి. అండ్ దానిలో చాలా మంది కామెంట్స్ అడిగారండి. కొంతమంది పేరెంట్స్ ఇలా అడిగారండి, ఫీజు డీటెయిల్స్ గురించి ఒక వీడియో చేయాలంటే దాని గురించి ఈ వీడియో చేశానండి. సో మీకు ఎలాంటి ఎంసెట్ రిలేటెడ్ ఎలాంటి ఫీజ్ స్ట్రక్చర్ గురించి కానీ కౌన్సిలింగ్ గురించి కానీ ఎలాంటి డౌట్ అయినా సరే నా కమెంట్ సెక్షన్లో అయితే నేను కంపల్సరీ హెల్ప్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి.